పైసా సినిమా విషయంలో జరిగిన డిలే ఏంటి కారణం? అంటే డిలే ఏమైందంటే పైసా క్విక్కీ కింద మొదలుపెట్టాం. కరెక్ట్గా సినిమా అనుకుని సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపల విచిత్రంగా 3-4 months గ్యాప్ వచ్చింది. ఈలోగా నానికి ఎటో వెళ్ళిపోయింది మనసు అని గౌతమ్ మేనన్ ప్రాజెక్ట్ పడింది. కరెక్ట్గా అదే టైంలో జెండాపై కపిరాజు అని ఇంకో సినిమా పడింది, తెలుగు తమిళ. సముద్రకని. దాని తర్వాత బ్యాండ్ బాజా భారత్ పడింది. ఈ సినిమాలు తన మ్యారేజ్, మన డిలే వల్ల ఈ డేట్లు వచ్చి కరెక్ట్గా మన డేట్లు వచ్చి వీళ్ళ డేట్లతో క్లాష్ అవ్వడం మొదలుపెట్టింది. ఓకే. సో నాన్న ఇక్కడుంటే వెళ్ళకట్టి ఆ తర్వాత నాన్న మ్యారేజ్ వచ్చింది. సో ఆబ్వియస్గా 1 month ఆ మ్యారేజ్ కోసం ఆగాల్సి వచ్చింది. ఇది అయ్యి కరెక్ట్గా మనం సర్దుకుని నాని నేను వస్తాను అనే టైంకి ఈ ఆర్ఆర్ వెంకట్ అనే ఒక సంస్థ టప్మంటే బ్లాస్ట్ అయిపోయింది. అవన్నీ వచ్చి ఈ సినిమా మీద పడి. అండ్ పుప్పల రమేష్ అనేవాడు రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, ఈజ్ నాట్ ఏ సీరియస్ ప్రొడ్యూసర్. తనకు ఒక సరదాగా ఒక ఫన్, వెరీ ఫన్ పర్సన్ అతను. సో అతను కోపప్ చేయలేకపోయాడు. ఓకే. డిలేలు మొదలైంది. ఈ డిలేల్లో మళ్ళీ ఫర్దర్గా నాని 3 సినిమాల మధ్యలోంచి రావాలి. ఓకే. ఆ పిల్లడు ఏం చేయగలడు, పాపం లాక్ అయిపోయాడు తెలుస్తుంది. అండ్ ఇక్కడ అసలు ప్రొడక్షన్కి డబ్బులు లేవు. సో 4 lakhs 5 lakhs కావాల్సిన సీక్వెన్స్ 50,000 60,000 చేయాల్సి వచ్చేది. ఓకే. అసలు 2 days షూట్ చేస్తే 1 month గ్యాప్ వచ్చేది. మళ్ళీ 1 month తర్వాత ఏదో తంటలు పడి సెట్ చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది స్పిరిట్? అంతే. అది కూడా ఏంటి క్వైట్ కాంట్రాస్ట్ ఉంది. క్విక్కీగా చేద్దాం, 3 months ఫినిష్ చేద్దాం అది ప్రాబ్లం. పైసా మళ్ళీ ఎలా బయటపడింది ఆ సినిమా? మరి ఎవరి హెల్ప్తో బయటపడింది? ఎవరి హెల్ప్ కాదు, వాళ్ళే ఏదో తంటలు పడి ఫైనాన్షియర్స్ అందరూ దాని మీద ఉన్నదంతా తగ్గించుకుని వాళ్ళు హ్యాండ్ చేసుకుని రిలీజ్ చేశారు. ఓకే. You are watching idreammedia.com. Please subscribe it.